కమెడియన్ బాబు మోహన్ సారు రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టిండు అనుకున్నాం కదా. లేలే ఇప్పుడు గట్టి షాక్ ఇచ్చిండులా. ఇప్పటిదాకా బాబు మోహన్ సారు బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీలా పనిచేసిండు కదా. హే గీయాన్ని బోర్ కొట్టినాయని పోయి ఏ పార్టీలో కలిసిండో చూడుర్రి. ఇక ఈ ముచ్చట చూడుర్రులా. మరి చూసినాక నోరెలా పెట్టుకొని షాక్ కావద్దు చెప్తున్నా. ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. ఏంది ఇది నిజమా? బాబు మోహన్ సారు ప్రజాశాంతి పార్టీలో చేరిండా? ఏ ఊకోరి, ఆయన ఆ పార్టీలో ఎందుకు చేరతాడు? టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో పనిచేసిన బాబు మోహన్ సారు ఈ పార్టీలో ఎందుకు చేరిండు కావచ్చు. ఇక కండువ కప్పుకుండుగా పాల్ సారు మాట్లాడతాడంట. ఇనురే రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో వారు గెలవాలి, మీరు గెలిపించాలి. లక్షల మంది క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లింలు, బడుగు బలహీన ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా 2-3% ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు. అంబేద్కర్ ఆశయాలు జరగలేదు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని. చేశారా? లేదు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో 2 సంవత్సరాలు దళితుడిని ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప 60% ఉన్న బీసీలు కానీ 27% ఉన్న కాపులు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు. ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి. నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. ఇక పార్టీలో చేరిండు కదా, మోహన్ బాబు సార్ మాట్లాడతాడంట. ఇనూరి నాకు ఎంతో ఆత్మీయులు, ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీ మెంబర్ కేఏ పాల్ గారికి. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్న కింద. డేవిడ్ రాజు గారు నెక్టార్ గార్డెన్లో ఉంటున్నారు కనుక నేను కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్టార్ గార్డెన్లో ఉండాలని నేను నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను. వారికి ఇంటికి దగ్గరలో, అంటే అంత ఫ్రెండ్షిప్ మాది. కనుక ఈ పార్టీ నాదే ఎక్కిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానము, నేను ఫ్యామిలీ మెంబరు. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నారు, లేదా వైజాగ్ నుంచి పోటీ చేయమన్నారు. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి రిజైన్ చేశాను. ఇక నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. అసలు రాజకీయాలే వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు అడపదడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇప్పుడు ఒక 7 పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పాను. మరి వద్దు అనుకున్నోనివి కాంగా కూసోక ఈ పార్టీలో జాయిన్ అయినవెందుకు సారు? ఓ మీ ఫ్యామిలీ అన్నారు కదా, అయినా నాకెందుకు కానీ చెప్పురి సారు. 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్కే ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా నేను 6 లైన్స్ రోడ్డు కూడా వేయించిన. ఆఫీసర్లను, ఈఎన్సీలను పట్టుకొని నేను కేంద్రంలో మోడీ గారి డబ్బులతో, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ప్రధానమంత్రి యోజన దాంట్లోంచి 6 లైన్స్ రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల్ మండల్, తర్వాత అందోల్ మండల్, తర్వాత అల్లాదుర్గ్ మండల్, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ ఏపిస్తే ఏపించినవుది సారు. సరే, వాళ్ళు నీకు టికెట్ ఇవ్వనప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చుగా. ఎట్లా నువ్వు అన్ని పనులు చేసినావు కాబట్టి నువ్వే గెలుస్తుండే కదా. ఇక ముచ్చట మొత్తం చూసిరు కదా. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ సారు ప్రజాశాంతి పార్టీకి వెళ్లి పోటీ చేస్తాడని పాలు సార్ అంటున్నాడు. ఇక గతంలో పనిచేసిన పార్టీలలో విలువ లేకనే ప్రజాశాంతి పార్టీలో చేరిండట బాబు మోహన్ సారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీ కోసం ఎంతో పనిచేసిన
చేసినా గానీ నాకు ఆ పార్టీల గౌరవం ఇయ్యలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాశాంతి తరపున నిలబడి తప్పకుండా గెలుస్తా అని అంటున్నాడు బాబు మోహన్ సారు. అవు సారు, పార్టీల గౌరవం ఇస్తలేరు అంటున్నావు. గడికో పార్టీ మారేటోళ్లకు గౌరవం ఉండదు సారు. ఇక ఇప్పుడు ఉన్న గౌరవం కూడా ఊడగొట్టుకుంటివి.